నమస్తే. ఐఏఎస్గా పదవిని స్వీకరించిన తర్వాత టోటల్గా పబ్లిక్ సర్వీస్ కోసం ఐఏఎస్ పనిచేయాలి. పరిపాలనా విభాగంలో పరిపాలనలో వాళ్ళది చాలా కీలకమైన పాత్ర. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఐఏఎస్లుగా పనిచేసిన కొంతమంది అధికారులు అసలు బురదలో బొర్లాడే పందుల కంటే హీనంగా, గాడిదల కంటే హీనంగా, ఈ మాటలు అనొద్దు, నేను అందుకే మనం అందరినీ అనట్లేదు, కొంతమందిని వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మనం మాట్లాడుతున్నాం. మొత్తం తెలంగాణ సంపదని దోపిడీ చేసి కేసీఆర్కి ఊడిగం చేసి వాళ్ళ ప్రభుత్వాలకి ఊడిగం చేసి ఎకరాలకు ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు రీసెంట్గా సోమేష్ కుమార్ దాదాపు 25 ఎకరాల భూమి కొన్నాడు. దానికి ఆనుకొని వాళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళు ఇంకొక 100 ఎకరాల పైన కొన్నారట. మొత్తం అది 150 ఎకరాల లెక్క బయటపడుతున్నది. ఆయన కేవలం బిస్కెట్లకే దాదాపు 8 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి మనిషా ఏమనాలి తెలియదు. సో ఇట్లా బిస్కెట్లు తిన్నాడు, భూములను తిన్నాడు. ఇబ్రహీంపట్నం యాచారం మండలం కొత్తపల్లి అనే గ్రామంలో ఇప్పటికీ ఆ భూములు అట్లే ఉన్నాయి. సో దాని తర్వాత రజత్ కుమార్ బయటకు వచ్చింది. ఈ మహానుభావుడు మొత్తం తెలంగాణలో 2018 ఎలక్షన్స్లో 25 లక్షల ఓట్లను తీసేసి కేసీఆర్కు సహాయపడి జనం తిరగబడితే ఐఎమ్ సారీ అని చెప్పి తప్పించుకుంటే కేసీఆర్ నీటిపారుదల సెక్రటరీ పోస్ట్లో కూర్చోబెడితే మెగా కృష్ణారెడ్డి పెట్టమన్న దగ్గర సంతకాలు పెట్టి తెలంగాణ సంపదని దోపిడీ చేసిండు. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ దుర్మార్గుడు దాదాపు 25 ఎకరాలు 52 ఎకరాల లెక్క బయటపడుతున్నది. 52 ఎకరాలు. ఈ దొంగలంతా మేము డిఓపిడికి చెప్పినాం, ఆల్రెడీ చెప్పేకొన్నాం, పైన మా ఆఫీసర్లకు తెలుసు. ఈ లెక్క చెప్తున్నారు. ఒక 50 ఎకరాలు కొనుగోలు చేయడం అంటే ఒక ఆఫీసరు, ఒక 2 లక్షలు 3 లక్షలు జీతం వచ్చే ఆఫీసరు ఎట్లొచ్చింది ఈ దొంగలకు 50 ఎకరాలు? ఓడి ఇల్లు అమ్ముకున్నా అంటాడు, ఓడేమో ఇంకోటి అమ్ముకున్నా అంటాడు. మరి చాలామంది ఐఏఎస్లు నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారు, రాకునూరి మురళి లాంటి వాళ్ళు. మరి వాళ్ళు ఏం కొనలేదే, వాళ్ళు ఇల్లు కొనడానికే మీకు చాలా కష్టమైందని చెప్తున్నారే. మరి మీకెట్లొచ్చినాయి ఆస్తులు? తాజాగా మరో ఐఏఎస్ ఆఫీసర్ భాగవతం బయటకు వస్తున్నది. ఆయనే నవీన్ మిట్టల్. ఈయన ఇప్పుడు కమిషనర్, ఏం కమిషనర్ ఉండినా ఈ భూములకు సంబంధించిన దాంట్లో CCLA కమిషనర్గా ఇంకా కొనసాగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ కమిషనరు ధరణి పోర్టల్ ఎట్లుండాలి, భూమాత ఎట్లుండాలి అని ఆయన చూస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన్నే పెట్టిరు. ఎవరిని? నవీన్ మిట్టల్ని. ఈ నవీన్ మిట్టల్ని తొలగించాలి అని మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఆయన ఇంటర్మీడియట్ బోర్డుకి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున పోస్టింగ్లు అమ్ముకున్నారని, ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ పేరుతో వచ్చే ఈ హౌస్ కీపింగ్ ఈ కాంట్రాక్ట్లకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసిందని రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇక భూముల దగ్గరికి వచ్చిన తర్వాత భూములు కొల్లగొట్టినన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన పేరు మీద ఇప్పుడు ఇవాళ మరో వార్త నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన అంటున్నారు దాదాపు 6.5 ఎకరాల భూమి నవీన్ మిట్టల్ తన భార్య పేరు మీద కొన్నాడు. ఎప్పుడు 2017లో. ఇప్పుడు దాన్ని అక్కడ వెంచరేసి మొత్తం చాలా పెద్ద ఎత్తున 150 గజాల విల్లాలు 200 గజాల విల్లాల చొప్పున వాటిని పబ్లిక్లో పెట్టిరు. అది ఎక్కడ అంటే వడక్పల్లి అన్న విలేజ్. ఎక్కడ? అమీన్పూర్ అంటే పటాన్ చెరు. హైదరాబాద్కి జస్ట్ ఒక 45 నిమిషాలు గంట సేపు ప్రయాణం చేస్తే ఆ ఊర్లో మనం ఉంటాం. ఇది ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని ఉన్న విలేజ్. ఇది వడక్పల్లి అన్న విలేజ్. ఆ విలేజ్లో దాదాపు ఇప్పుడు నేను కనుక్కుంటే దాదాపు ఎకరం 5 కోట్లు 6 కోట్లు అని చెప్తున్నారు. 5 నుంచి 6.5 కోట్లు ఉందట. మరి 2017లో ఎంత ఉండొచ్చు వాళ్ళు భూమిని కొన్నప్పుడు అని అడిగితే అప్పుడు కూడా ఇంచుమించు 2 కోట్లు 3 కోట్లు ఆ పైనే ఉన్నది తప్ప తక్కువేం లేదు. ఇది ఔటర్కి చాలా దగ్గరగా ఉన్న ఏరియా ఇది అని అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఎట్లొచ్చినాయి ఇన్ని కోట్ల రూపాయలు? అలాంటి ఆఫీసర్ని ఇప్పుడు ధరణి పేరుతో కమిషనర్ చేసి ఆయన కిందో టీంని పెట్టి ఆ టీంలో ఉన్న వాళ్ళంతా నిజాయితీ పరులు పాపం. ఇప్పుడు ఆయన అంటే ధరణి చూస్తాడట. సో దీని మీద మనం మాట్లాడదాం. అందుకే నేను ఇది పెట్టిన. ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా జడ్సన్ గారు తీసుకొచ్చారు. వైఫ్ ఆఫ్ నవీన్ మిట్టల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. సో ఆమె పేరు రిగు బన్సాల్ గారు. ఆ రిగు బన్సాల్ గారు నవీన్ మిట్టల్ గారి భార్య అనమాట. సో ఆమె పేరు మీద 6.5 ఎకరాల భూమి ఉన్నదన్నది సో విత్ ఎవిడెన్స్తో జడ్సన్ గారు ముందుకు తీసుకొస్తున్నారు.